ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 20కి చేరింది. గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. జనవరి 19 రాత్రి నుంచి ఇరు వర్గాల మధ్య పలుమార్లు ఎన్కౌంటర్ చోటు చేసుకుందని వెల్లడించారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్, నౌపాడలో ఛత్తీస్గఢ్, ఒడిశా పోలీసులు, సిఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో నిన్న 2 మావోయిస్టులు మృతి చెందగా తర్వాత కూడా కొనసాగుతున్న ఆపరేషన్లో మరో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎన్కౌంటర్ సమయంలో దాదాపు 60 మంది మావోయిస్టులు ఉన్నట్టుగా తెలుస్తుంది. భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇందులో 1000 మంది వరకు భద్రతా సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గతంలో అలిపిరిలో జరిగిన దాడి కేసులో చలపతి కీలక సూత్రధారి. చిత్తూరు జిల్లా వాసి అయిన అతడిపై ₹1 కోటి రివార్డు కూడా ఉంది. ఆపరేషన్ కగార్ పేరుతో ఇటీవల భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం సెర్చ్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే నక్సల్స్ స్థావరాలను టార్గెట్గా చేసుకుని ముందుకెళ్తున్నారు. నెల వ్యవధిలో 30 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో మావోయిస్టుల ఏరవేత జరుగుతుందనేది. గతంలో స్వదేశీ తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని గతంలో కేంద్ర మంత్రి, హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అన్నట్లుగానే మావోయిస్టులను ఏరివేస్తున్నారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే మావోయిస్టులు కనుమరుగవడం ఖాయమనిపిస్తుంది. ఎందుకంటే మావోయిస్టు పార్టీలకు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. దెబ్బకు వారి సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగే యుద్ధంలో భద్రతా బలగాల నుంచి పోయే ప్రాణాలు 10 అయితే మావోయిస్టుల ప్రాణాలు దానికి డబుల్, త్రిబుల్గా ఉంటున్నాయి. ఇటీవల భద్రతా బలగాల వ్యాన్పై మావోయిస్టులు చేసిన ఐఈడీ బ్లాస్ట్ వాళ్ల పాలిట శాపంగా మారిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ దాడిలో దాదాపు 10 మంది సైనికులు చనిపోయారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.